జాను లిరి సింగర్ రెండో పెళ్లి చేసుకుంటుంటే ఆవిడని ట్రోల్ చేస్తున్నారు. ఇది చేసే వాళ్ళకి పనేం లేదా? అదే ఎందుకు పెళ్లి చేసుకుంటే తప్పేంటి? ఆ అమ్మాయి రెండో పెళ్లి చేసుకుందాం అనుకుంది, ఒక తోడు కావాలి అనుకుంది. ఆ అమ్మాయి ఫస్ట్ లైఫ్ ఫస్ట్ హస్బెండ్ ఏమయ్యాడో తెలియదు. ఆ అమ్మాయి ఒంటరి జీవితంలో ఏం కోల్పోయిందో, ఎటువంటి బాధలు ఎటువంటి సాధకులు అనుభవించిందో, ఆ బాధలకి సాధకులకి అన్నిటికీ ఒక తోడు కావాలి అని కోరుకుంది. అదేం తప్పు కాదు కదా. తన బిడ్డకి తనకి ఒక తోడు కావాలి, చేసుకోనివ్వండి. తన బిడ్డని తండ్రిలాగా చూసుకునే అతను వస్తేనే అతన్నే చేసుకుంటుంది. బజార్లంబడే పడి ఎదవేషాలు వేసి చదువులంటూ ఉద్యోగాలంటూ వేరే ఊర్లు పోయి సహజీవనాలు చేసే వాళ్ళని వీళ్ళేం పీకలేరు. ఇటువంటి మంచి కష్టపడి ఒక సింగర్ అయ్యి ఒక మంచి సెలబ్రిటీ అయినటువంటి ఒక మహిళని, ఒక అమాయకురాలైనటువంటి అమ్మాయిని ఇలా ట్రోల్ చేయడం చాలా అన్యాయం. నేనైతే మాత్రం నిన్ను ఖండిస్తున్నాను. నా అమ్మాయికి ఒక తోడు కావాలి అని కోరుకుంది. ఈ సింగిల్ లైఫ్లో ఎటువంటి బాధలు పడిందో, ఎటువంటి అవమానాలు పడిందో, ఇంట్లో పేరెంట్స్ దగ్గరే కానీ అన్నదమ్ముల దగ్గరే కానీ ఎటువంటి చిత్కారాలను ఎదుర్కొందో, తల్లిదండ్రులైనా అన్నదమ్ములైనా కానీ ఎక్కడో దగ్గర కాస్త కోస్తో బాధ ఉంటుంది కదా ఆ అమ్మాయి కూడా. ఈ బాధలన్నింటికి ఆ అమ్మాయి ఎక్కడ రియలైజ్ అయ్యి పెళ్లి చేసుకుందాం అనుకుంది. తప్పే ఉంది? ఎవరినో ఉంచుకుంటానో, లేకపోతే ఎవరితోనో సహజీవనం చేస్తానో, లేకపోతే ఎవరినో ఒక గంటకో 2 గంటలకో రమ్మని ఎవరిని వేడుకోలేదు. ఆ అమ్మాయి చక్కగా ఒక తోడు కోరుకుంది, అది పెళ్లి రూపంలో కోరుకుంది. దాంట్లో తప్పే ఉంది? ఈ ట్రోల్స్ చేసేవాళ్ళు ఏమన్నా ఉంటే ఇటువంటి సెన్సిటివ్ అయిన అమ్మాయిల గురించి, ఇటువంటి మంచి అమ్మాయిల గురించి చేయొద్దయ్యా. ఉన్నారు చాలామంది బోకులైనటువంటి ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అన్నటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. పెళ్ళిళ్ళకి వెళితే కట్నాలంటూ కానుకలంటూ అడిగే అబ్బాయిలు ఉన్నారు. అటువంటి అబ్బాయిలని వీళ్ళు ఆస్తులంటూ అంతస్తులంటూ డిమాండ్ చేసే అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళని ఎవరైనా ట్రోల్ చేయండి. ఇటువంటి మంచి లైఫ్ ఉన్న అమ్మాయిలని, మంచి భవిష్యత్తు ఉన్నటువంటి అమ్మాయిలని ట్రోల్ చేయొద్దు. ఆ బిడ్డకి ఒక స్థానం, ఆ అమ్మాయికి ఒక తోడు, ఇదే కోరుకుంది. ఇప్పుడు ఇవాళ మీరు ఇంతటి ట్రోల్ చేస్తున్నారు. ఆ అమ్మాయి మనసు చిన్నపోతుంది, సెన్సిటివ్ అయిన అమ్మాయి. ఆ అమ్మాయి ఏమన్నా చేసుకుంటే రేపు పొద్దున ఆ అమ్మాయి బిడ్డకి తోడెవరు? ఆ అమ్మాయి బిడ్డను ఎవరు చూస్తారు? ట్రోల్ చేసిన మీరందరూ చూస్తారా? ట్రోల్ చేసిన మీరందరూ అన్నం పెడతారా? స్కూల్లో చేర్పిస్తారా? పెద్దవాడిని చేస్తారా? ప్రయోజకుడిని చేస్తారా? ఏది చేసుకున్నా ఆ తల్లే చేసుకోవాలి. ఆ బిడ్డకి వాళ్ళకి ఒక తోడు కోరుకుంది అంతే. ఒక భర్త కావాలి, నా బిడ్డకు ఒక తండ్రి కావాలని కోరుకుంది. అలా తండ్రిలా చూసుకునేవాడే చేసుకున్నది. ఇప్పుడు మంచు మోహన్ బాబు గారు చిన్నబ్బాయి చేసుకున్నారు వేరే అమ్మాయిని, ఒక బిడ్డకి తల్లినే చేసుకున్నారు. అటువంటి బిడ్డకి తల్లి అయినటువంటి ఆ బిడ్డనే తన కొడుకులాగా చూసుకుంటున్నాడు కదా. అలాగే చూసుకునే అబ్బాయి ఎవరైనా వస్తే చేసుకుంటుందేమో. మంచు మోహన్ బాబు గారు చిన్నబ్బాయిలని మంచి మనుషులు ఉండొచ్చు కదా. మరి ఇది లేకుండా ఏంటి ఈ ట్రోల్స్ ఏంటి, ఈ రోత ఏంటి? అసలు మీకు ఏమైనా బుర్ర బుద్ధి ఆలోచన ఏమైనా ఉన్నాయా? అమ్మా జాను రిలీక్స్, అటువంటి బాధలు ఏం పెట్టుకోమాక. ఇటువంటి ట్రోల్స్ అన్నిటిని కూడా మన ఒంటి మీద పడిన దుమ్ములా దులిపేసుకో. ఇవన్నీ వస్తూ పోతూ ఉంటాయి. నేను కూడా చాలా ఇచ్చాను, నా మీద కూడా చాలా బ్యాడ్ కామెంట్స్ వచ్చాయి. నేను ఏవి పట్టించుకోవట్లేదు, అన్నీ వదిలేసుకుంటున్నాను. నా మానాన్ని నేను ఇచ్చుకుంటున్నాను. అలాగే నువ్వు కూడా ఒక సెలబ్రిటీవి, ఒక సింగర్వి, రేపటి రోజున లైఫ్లో ఇండస్ట్రీలో మంచి భవిష్యత్తు ఉన్న అమ్మాయివి. నీ బిడ్డకి నీ అవసరం ఎంతో ఉంది. నీ తల్లిదండ్రులకి, నీ తోబుట్టువులకి, నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి ఉందో లేదో నాకు తెలియదు, కానీ నీ బిడ్డకి నీ తోడు చాలా అవసరం. రేపటి రోజున నీకు నీ బిడ్డ తోడు కూడా అవసరం. మీ ఇద్దరి కోసం ఎవరైనా ఒక మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేసుకో. ఇలాంటి ట్రోల్ చేసే వాళ్ళ మానసిక స్థితిని మీరు ఎలా చూస్తారంటే, వాళ్ళు మైండ్ మెచ్యూర్ అవ్వాలనుకోవాలంటారా, ఏమనుకోవాలంటారా? దరిద్రులు అనుకోవాలి, దౌర్భాగ్యులు అనుకోవాలి, బుర్రా బుద్ధి లేని ఎదవలు అనుకోవాలి. ఇటువంటి ఎదవలు ఇటువంటి ట్రోల్స్ అన్ని చేస్తారు. ఆ అమ్మాయి ఎవరితోనూ ఏం చేస్తానట్లేదయ్యా, చక్కగా పెళ్లి చేసుకొని బ్రతుకుతానంటే. పని పాట లేకుండా ఇలా పని అందరూ చేస్తా ఉంటారు అంతే. పని పాట లేని వాళ్ళే చేస్తారు. మీకు అక్క చెల్లెళ్ళు లేరా? మీకు అమ్మ లేదా? మీ కూతురు, మీ భార్య లేదా? రేపటి రోజున నీ కూతురో, నీ అక్కో, నీ చెల్లో, నీ అమ్మో చేస్తే నువ్వు కూడా ఇలాగే ట్రోల్స్ చేస్తావా? చేసి నువ్వు కూడా నీ కుటుంబాన్ని ఇలాగ బయట పెట్టుకుంటావా? భార్య అంటే బయట నుంచి వచ్చింది కనుక ఆమెను ఏమైనా చేసే ఇది నీకు దగ్గర ఉంటుంది. అదే అమ్మని చేయగలవా? అక్క చెల్లిని చేయగలవా? చేయలేవు. అదే రేపు నీ కూతురు ఉంటుంది. ఇక్కడైతే నీకు మానవత్వం, అన్నతనం, కొడుకుతనం, తండ్రితనం వస్తుందా? భార్య దగ్గర భర్తతనం రాదా? వేరే ఆడవాళ్ళ దగ్గర సానుభూతి లేదా నీకు? నువ్వు మనిషివా లేకపోతే పశువువారా? ఓకే.